మన ఇవాళ రెసిపీ వచ్చేసి 3 రకాల మిల్క్ షేక్స్ రెసిపీస్ను చూపిస్తున్నానండి. ఈ సమ్మర్లో చాలా సింపుల్గా అయిపోయే మిల్క్ షేక్స్ను మీరు ట్రై చేసి చల్లగా తాగేసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి బాదం మిల్క్ అండి. ఇవి ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ సింపుల్గా చేసుకొని చల్లగా తాగేసేయండి. ఈ బాదం మిల్క్ చేయడానికి ముందుగా నేను ఇక్కడ ఒక 20 వరకు బాదంను వేడి నీళ్ళలో నానబెట్టుకున్నానండి. మీకు టైం ఉంటే ఒక 4-5 గంటల పాటు నార్మల్ వాటర్లో నానబెట్టుకోండి, లేదా ఒక ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోవచ్చు. ఇవి బాగా నానిన తర్వాత వీటిపైన ఉన్న తొక్క తీసేసుకోండి. ఇలా వీటన్నిటికీ తీసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా పాలను యాడ్ చేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత పొయ్యి వెలిగించి ఒక పాల కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక ప్యాకెట్ మొత్తం పాలను యాడ్ చేస్తున్నానండి. నేను ఇక్కడ నార్మల్ మిల్క్నే యూస్ చేస్తున్నానండి.